మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు లలిత. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ ఇచ్చున్నాను కానీ చాలా రోజులైంది. అందుకని మళ్ళీ నా గురించి నేను చెప్పుకుంటూ ఉన్నాను. నేను క్లినికల్ న్యూట్రిషనిస్ట్ని, వేదిక్ న్యూట్రిషనిస్ట్ని కూడా. వేదిక్ న్యూట్రిషన్ చేశాను నేను. సో అది కాకుండా కాస్మెటాలజీ, ట్రైకాలజీ చేశాను, యోగా థెరపిస్ట్ని. సో ఇవన్నీ కలిపి నేను క్లినిక్ పెట్టుకొని ఉన్నాను, ఫ్యాంటైజ్ బ్యూటీ అండ్ హెల్త్ గ్యాలరీ అని చెప్పేసి. సో ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటానన్నమాట. సో ఇది నా గురించి ఇంట్రడక్షన్. ఇకపోతే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాను. అందరూ మాట్లాడుకునే టాపిక్ ఒబేసిటీ. అంటే చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఒబేసిటీ అంటే ఇదేదో చాలా పెద్ద భూతం లాగా, తగ్గాలి అంటే చాలా కష్టపడాలి, ఏదేదో డైటింగ్లు చేయాలి, క్రాష్ డైటింగ్ చేయాలి, తర్వాత 14-15 గంటలు ఏమి తినకుండా ఉండాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు చేయాలి, రా వెజిటబుల్స్తో ఉండాలి, ఫ్రూట్స్తో ఉండాలి, లిక్విడ్స్తో ఉండాలి. ఇలా అపోహలు అని చెప్పను, కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మీడియాలో. సో ఎవరు గూగుల్ సెర్చ్ చేసినా, యూట్యూబ్ వీడియోస్ చూసినా కానీ వందల వేల లక్షల వీడియోస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంది. సో పాపం ఏం చేస్తున్నారు అంటే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు ఏం చేస్తే తగ్గుతాము, ఏం తినాలి, ఏమొద్దు. ఇప్పుడు నేనేమో ఒకటి తినమంటాను, వేరే వాళ్ళు వచ్చేసి అది మంచిది కాదు తినొద్దు అంటారు. ఇలా అన్నమాట, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బరువు ఎప్పుడు పెరుగుతారు? మీకు సఫిషియెంట్గా ఒక పని చెయ్యాలి. మీరు అంటే ఒక పని ఉంది, మీకు ఒక 1000 క్యాలరీస్ ఖర్చు పెట్టుకున్నారు అనుకున్నారు రోజుకి. మీరు ఒక 1500 to 1700 క్యాలరీస్ ఫుడ్ తిన్నారు అంటే మీరు బరువు పెరగరు. క్యాలరీస్ అంటే కౌంట్ చేసుకోవాలి. చిన్నగా చెప్తాను, ఎప్పుడైతే మీరు తిన్నదానికంటే పని ఎక్కువ ఉంటుందో బరువు తగ్గుతారు. మీరు ఎప్పుడైతే తినడం తక్కువ, పని ఎక్కువ ఉంటుందో బరువు తగ్గుతారు, సింపుల్గా చెప్పాలి అంటే. అలానే పని తక్కువ ఉండి తినడం ఎక్కువైతే బరువు పెరుగుతారు. మీరు తినే ఫుడ్కి మీకు సరిపోయేటంత పని ఉందనుకోండి, బరువు పెరగరు, బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇది సింపుల్ లాజిక్. ఇకపోతే ఇప్పటి ప్రకారం చెప్పాలి అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, పాతకాలంలో ఎందుకు పెరగడం లేదు? వాళ్ళు అలానే ఉండేవాళ్ళు. ఒబేసిటీ అనేది 1000 మందిలో 1-2 కూడా ఉండేవాళ్ళు కాదు ఒబేస్గా. ఇప్పుడు ఎందుకు ప్రతి 10 మందిలో 7 మంది 8 మంది ఒబేస్గా ఉంటూ ఉన్నారు? కరెక్ట్గా మెయింటైన్ చేసేవాళ్ళు ఎందుకు ఇంత తక్కువ ఉంటున్నారు? చిన్నపిల్లల దగ్గర నుంచి, ఇది పెద్దవాళ్ళ ప్రాబ్లం కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి. అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది, నడవడం లేదు ఫస్ట్ సంగతి. మీలో ఎంతమంది నడుస్తున్నారు ఉదయం లేచి ఏదైనా పనుల కోసం? చెప్పండి, చాలా తక్కువ. ప్రతి పనికి మనం బైక్ వేసుకెళ్తాము, లేదా కార్ వేసుకెళ్తాము, లేదా ఆన్లైన్లో తెప్పించుకుంటాము. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నాము, అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళము. అంటే మీరు అనొచ్చు, ఏంటి మేడం ఫ్యాట్ వాడకూడదా? ఫ్యాట్ కూడా అవసరమే కదా అంటే అవసరమే, కానీ అవసరానికి మించి వాడకూడదు. ఇది ఇంకొక పెద్ద రీజన్. ఇంకొకటి ఏంటి అంటే జంక్ ఫుడ్ అందరము తింటున్నాము. ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో? ఒక్క పూటన్నా బయట నుంచి తెప్పించుకుంటారు సరదాగా, లేదా ఓపిక లేక, లేదా పిల్లలు అడుగుతున్నారు, ఏడుస్తున్నారు. జంక్ ఫుడ్లో సాల్ట్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ 2 ఎక్కువ ఉంటాయి. ఎంటీ క్యాలరీస్ అంటాము, ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఈజీగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే అంతకుముందు ఈ టీవీ లేనప్పుడు కొంచెం ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళు హ్యాపీగా. ఏదో ఒకటి టీవీలకు అతుక్కుపోతారు, లేదా ఫోన్ పట్టుకొని అతుక్కుపోతారు, గంటలు కూర్చుంటారు. మొబిలిటీ అనేది తగ్గిపోయింది. ఇది ఇంకొక పెద్ద కారణం ఉంది, స్ట్రెస్. 4th year 5th year బిడ్డ నుంచి స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇంకా మనం బతికున్నన్ని రోజులు స్ట్రెస్ఫుల్ లైఫే మంది. టెన్షన్, స్ట్రెస్ దేనికో తెలీదు, అన్నీ ఉన్నా కానీ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. కంఫర్టబుల్ లైఫ్ ఉన్నా, లేదా లగ్జూరియస్ లైఫ్ ఉన్నా, ఇంట్లో వాళ్ళందరూ ప్రేమగా ఉన్నా, బయట విషయాలన్నీ ఆలోచించి స్ట్రెస్ తీసుకుంటాము. చాలామంది లేడీస్ చెప్తూ ఉంటారు, నేను చాలా సున్నితం మేడం, చాలా సెన్సిటివ్ అని చెప్పేసి. సో ఇలాంటి వాళ్ళు కూడా ఈజీగా పెరుగుతారు బరువు, నిజంగా. ఇకపోతే ఫుడ్ అవైలబిలిటీ చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఫుడ్డే. అంతకుముందు మేము చిన్నప్పుడు స్వీట్ షాపు మొత్తం టౌన్లో 1-2 ఉండేవి. ఇంట్లోనే చేసేవాళ్ళు, లిమిటెడ్గా పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళాము అంటే బేకరీ ఒకటి ఉంటుంది, స్వీట్ షాప్ ఒకటి ఉంటుంది, ఇంకా బండ్లు ఉంటాయి, జంక్ ఫుడ్ అమ్మే బండ్లు ఉంటాయి. సో టెంప్టేషన్ అనమాట. మెయిన్ ఏంటంటే మన మైండ్ మీద మన కంట్రోల్ లేదు. ఎంత తినాలి అనేది ఎవరూ ఆలోచించడం లేదు. మనం తినేది హెల్దీగా బ్రతకడానికి, కానీ ఇష్టం కొద్దీ తింటున్నాము. ఇది అన్నిటికంటే పెద్ద కారణం. ఇకపోతే ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ రీజన్, నిద్ర. అందరూ 11-12 వరకు మేల్కొని ఉంటారు, అదేంటో తెలీదు. అవసరమే లేదు అసలు. చిన్నపిల్లలు మేల్కొని ఉంటారు, పెద్దవాళ్ళు మేల్కొని ఉంటారు. మీ బాడీలో హార్మోనల్ చేంజెస్ చాలా ఈజీగా జరుగుతాయి దీనివలన.
సో దానివల్ల మీరు ఈజీగా బరువు పెరుగుతుంటారు. మీరు కంపేర్ చేసుకుంటూ ఉంటారు కదా, అబ్బాయిలు అమ్మాయిలు, వాడంత తింటాడు, ఈ అమ్మాయి ఇంత తింటుంది, బరువు పెరగరు, కానీ నేను ఎందుకు ఇంత ఇంత తక్కువ తిన్నా కానీ బరువు పెరుగుతున్నాను అనేసి. మీ ఎప్పుడైతే మీ స్ట్రెస్ లెవెల్స్ వేరేగా ఉంటాయో, మీ నిద్ర వేరేగా ఉంటుందో, మీ ఆలోచనలు వేరేగా ఉంటాయో, ఎప్పుడు కూర్చొని ఉంటారో, మీ బాడీలో హార్మోన్స్ అంటే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది, బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దానివల్ల చాలా ఈజీగా బరువు పెరుగుతారు. మీరు మెటబాలిక్ రేట్ మీద పడుతుంది అది. సో టైంకి ఫుడ్ తినరు, ఇలా చెప్పుకుంటూ పోతే 100 కారణాలు. కానీ ఎప్పుడు క్రాష్ రైటింగ్ చేసి తగ్గకండి. మా నెలకు 5 కేజీలు 6 కేజీలు తగ్గారు అంటే మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్లో మీరు 8 కేజీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ ఇంకెవరిదైనా ఫాలో అయ్యేటప్పుడు ప్రొఫెషనల్ సలహా తీసుకోండి. ఎవరు పడితే వాళ్ళు టిప్స్ పెడితే ఫాలో అవ్వకండి. వాళ్ళు క్వాలిఫైడా కాదా చూసుకోండి. చక్కగా వాళ్ళను కలవండి, వాళ్ళు చెప్పిన డైట్ తీసుకోండి, హెల్దీగా తగ్గండి. ఎవరైతే మార్నింగ్ లేచి 6-6:30కి కొంచెం సేపు ఎక్సర్సైజెస్ చేసి లేదా వాకింగ్ చేసి 9 లోపల బ్రేక్ఫాస్ట్, 1:30-2 లోపల భోజనం, నైట్ ఎర్లీగా 7 లోపల డిన్నర్ చేస్తారో వాళ్ళు బరువు అంతగా పెరగరు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ ఏంటి అంటే, ఎవరైతే నైట్ టైం చాలా లైట్ ఫుడ్ తీసుకుంటారో, ఎర్లీగా తీసుకుంటారో వాళ్ళు నెలకు 1 కేజీ చొప్పున తప్పకుండా తగ్గుతారమ్మా. మీరు ఉదయం మధ్యాహ్నం తినండి ఇష్టమైన ఫుడ్, నైట్ తినకండి, హెవీ ఫుడ్ అసలు తినకండి, లో క్యాలరీ ఫుడ్ తీసుకోండి, తప్పకుండా తగ్గుతారు. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మా, నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి లేదా మధుమేహం, ఇది తెలియని వాళ్ళు ఉండరు మా. నేను దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ ఏం చేయను, ఎందుకంటే వేల వీడియోస్ ఉన్నాయి దీని మీద కదా. కాకపోతే దీన్ని చూసి ఒక భూతంలాగా భయపడుతూ ఉంటారు. అమ్మో డయాబెటీస్ వచ్చేసింది, ఏం చేయాలి, అసలు నార్మల్ లైఫ్ ఉండదు మనకి, వీక్ అయిపోతాము, లేదా అసలు ఎనర్జీ లెవెల్సే ఉండవు, త్వరగా వెళ్ళిపోతాము, ఇలాంటి అపోహలు ఎన్నో. నిజమ్మా, నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా చాలా డల్ అవుతూ ఉంటారు, నేను ధైర్యం చెప్పి పంపిస్తూ ఉంటాను. డయాబెటీస్ అంటే టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా, జువెనైల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా 80-90 ఇయర్స్ బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా. టైప్ 2 డయాబెటీస్ కాదు, టైప్ 1 డయాబెటీస్. కాకపోతే ఏంటి అంటే, మనం నార్మల్గా ఉండాలి అంటే ఎలా తినాలో తెలుసుకోవాలి, ఏం చేయాలో తెలుసుకోవాలి. సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది జెనెటిక్ కూడా అమ్మా. పెద్దవాళ్ళకు ఉంటే మనకు కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో పెద్దవాళ్ళకి లేకపోయినా కానీ ఈ స్ట్రెస్, టెన్షన్, హై లెవెల్స్ ఉండబట్టి చాలా మందికి వస్తుంది. ముఖ్యంగా మన ఇండియన్స్కి ఎక్కువ వస్తుంది, మన సౌత్ ఇండియన్స్కి కూడా ఎక్కువ వస్తుంది. దానికి కారణం అంత వైట్ ఫుడ్ అంటారు, తెల్లటి ఆహార పదార్థాలు అంటే అన్నము, పాలు, చక్కెర, ఇలా అన్నమాట చెప్పుకుంటూ పోతారు, మైదా ఇలా. కానీ ఇవి తినని వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుంది కదా, తెలుసు కదా మీ అందరికీ. చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుంది. సో దీనికి కారణాలు చాలా అనేకం, మనకు అవన్నీ అనవసరం. వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇది ఆలోచించుకోండి. భయపడాల్సిన అవసరం లేదు మా, అస్సలు డయాబెటీస్ ఉంటే. జనరల్గా ఏంటి అంటే స్ట్రెస్ లెవెల్స్, హై స్ట్రెస్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఒకప్పుడు 40 ఇయర్స్కి వచ్చేది డయాబెటీస్. మా మదర్కి, ఫాదర్కి కూడా 40 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చింది. కానీ ఇప్పుడు పిల్లలకి 20-25 ఏళ్ళు, 30 ఏళ్ళ లోపలే డయాబెటీస్ వస్తుంది. HbA1c 6.5 to 7 ఉంటుంది. ప్రీ డయాబెటీస్ అని చెప్తారు, కొద్ది రోజులు మెడిసిన్స్ ఇవ్వరు, డైట్తో కంట్రోల్ చేయమంటారు. 1 or 2 ఇయర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ తర్వాత బయటపడిపోతుంది కదా. 6.5 అంటే కూడా కేర్ఫుల్గానే ఉండాలి. నా దగ్గరికి చాలామంది వస్తారు, ఏం చేయాలి డయాబెటీస్ ఉంటే? ఫస్ట్ థింగ్ మా, కొంచెం ఉదయాన్నే లేవాలి. అంటే మీరు అనొచ్చు ఇది చాలా కష్టం మేడం అని చెప్పేసి, ట్రై చేసి చూడండి మా. ఎవరైతే ఉదయాన్నే లేస్తారో వాళ్ళకి హార్మోనల్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి, లేదా హార్మోనల్ సెక్రీషన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఉదయాన్నే లేవండి, బ్రష్ చేసుకున్న తర్వాత వాకింగ్ చేయండి మా, లేదా మీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేయండి. మీరు బయటకు వెళ్ళలేకపోతే కనీసం 45 minutes to 1 hour నిజంగా చేయండి. మీరు ప్రతిరోజు లేదా నెలకు 20-25 రోజులు వాకింగ్ చేశారు అంటే చూడండి, మీ డయాబెటీస్ అంటే మీ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా మీరేం బ్రిస్క్ వాక్ చేయాల్సిన అవసరం లేదు మా, స్లోగా చేస్తే కూడా చాలు, అంత రిజల్ట్ ఉంటుంది వాకింగ్ అన్నమాట. ఇకపోతే ఆల్రెడీ మీరు మెడిసిన్స్ వాడుతూ ఉంటే చాలామంది మిస్ చేస్తూ ఉంటారు, ఏముందిలే ఈ ఒక్క పూట వేసుకోకపోతే, ఈరోజు తక్కువ తిన్నాను కదా అని చెప్పేసి వేసుకోరు. ఇది చాలా తప్పుమ్మా. కరెక్ట్ టైంకి వేసుకోండి. 2 రకాలు ఇస్తారు, ఫుడ్కి ముందు, ఫుడ్కి తర్వాత, అలానే వేసుకోవాలి. ఫుడ్కి ముందు వేసుకునే టాబ్లెట్ ఫుడ్ తిన్న తర్వాత వేసుకోకూడదు. అలాంటప్పుడు మీరు మర్చిపోయే అలవాటు ఉంటే ఫుడ్ తర్వాత వేసుకునే టాబ్లెట్ని అడగండి డాక్టర్ని, వాళ్ళు అదే సజెస్ట్ చేస్తారు మీకు. కాబట్టి మిస్ అవ్వకండి మా. చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే స్వీట్స్ తింటేనే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్పేసి, కాదుమ్మా.
మీరు కార్బోహైడ్రేట్స్ ఏం తిన్నా పెరుగుతాయి. ఓకేనా? కార్బ్స్ అంటాం కదా, పిండి పదార్థాలు. అది మీరు చపాతీ తిన్నా పెరుగుతాయి, రాగి రొట్టెలు తిన్నా పెరుగుతాయి, సజ్జ రొట్టెలు తిన్నా పెరుగుతాయి, జొన్న రొట్టెలు తిన్నా పెరుగుతాయి. ఎక్కువ తింటే, లిమిటెడ్గా తింటే ఏం తిన్నా కానీ ఏం కాదు. మీరు అన్నం కూడా హ్యాపీగా తినొచ్చు. నేను నా క్లయింట్స్కి చెప్తూ ఉంటాను యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా, మధ్యాహ్నం పూట చక్కగా రైస్ తినండి అని చెప్తాను. నిజమ్మా, కానీ రైస్ ఒక కప్పే తినమని చెప్తాను. మీరు అదే సజ్జ రొట్టెలు అన్నారనుకోండి, మీడియం సైజ్ అయితే 2-3 తిన్నా కానీ ఏం కాదు, ఎందుకంటే దాంట్లో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుందమ్మా, అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అన్నం కూడా అలా మీకు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలి, మీ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉండాలి అంటే తప్పకుండా ఆకుకూరలతో కానీ బీన్స్తో కానీ కలిపి తినండి. మీరు ఒక బౌల్ రైస్ తీసుకున్నారు అంటే అంతే, దాంతో 3/4 కప్పు దాల్ తీసుకోండి, 1 ఫుల్ బౌల్ వెజిటబుల్స్ తీసుకోండి. అంటే బెండకాయలు కానీ, దొండకాయలు కానీ, పొట్లకాయలు కానీ, లేదా ఆకుకూరలు కానీ, బీన్స్ కానీ. మళ్ళా రూట్స్ అండ్ ట్యూబర్స్, గడ్డలు దుంపలు తినకూడదు అంతంత ఎక్కువగా. అలా తిని చూడండి మా, మీకు ఏం పెరగదు. ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి మా, హ్యాపీగా 3 ఇడ్లీలు తినొచ్చు, కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ తినొచ్చు, దోశలు కూడా 3 తినొచ్చు, బన్సీరా ఉప్మాలు తినొచ్చు. మామూలు లిమిటెడ్గా మీరు తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవు. కానీ దాంతో పాటుగా వెజిటబుల్స్ ఉండేలా చూసుకోండి, క్వాంటిటీ చూసుకోండి. నేను 6 ఇడ్లీలు తింటాను, ట్యాబ్లెట్ వేసుకుంటాను అన్నారు అంటే అది కుదరదు. మీరు ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ 6-8 తిన్నారు అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. నిజమ్మా, ఫుడ్తో మనం చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది చాలామంది న్యూట్రిషనిస్టులు చెప్తూ ఉంటారు. ఇకపోతే నైట్ తినే ఫుడ్, కొంతమందికి ఏంటి అంటే, నేను 7కి తినండి అమ్మా అంటే, మేడం నాకు మధ్యలో ఆకలి అవుతుంది మేడం అని చెప్తారు. ఇవంతా మన మైండ్లో పెట్టుకొని ఉంటామ్మా. మీరు 5 గంటలకే తిని నాకు ఇంకా నైట్ వద్దు అంటే మీకు నైట్ ఆకలి వేయదు. ట్రై చేసి చూడండి. ఎవరైతే ఎర్లీగా భోంచేస్తారో, నైట్ డిన్నర్ తీసుకుంటారో, వాళ్ళకి అంటే షుగర్ లెవెల్స్ అంతగా పెరగవమ్మా. నైట్ లైట్ ఫుడ్ తీసుకోండి, సూప్స్ తీసుకోండి, సలాడ్స్ తీసుకోండి. లేదు నాకు ఇవన్నీ ఇష్టం లేదు అంటే 2 రొట్టెలు తీసుకొని అంత కర్రీ తినండి. మీడియం సైజు రొట్టెలు తీసుకొని, పెద్ద పెద్దవి కాదు. స్వీట్స్ ఒక్కటే కాదు, మీరు తినే ఆహార పదార్థాలు ఏవి ఎక్కువ తిన్నా షుగర్ పెరుగుతుంది. లిమిటెడ్గా తీసుకున్నారు అంటే బాగుంటారు. ఇకపోతే కొంతమంది అంటుంటారు, మేడం మా షుగర్ లెవెల్స్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుంటాయి మేడం, చాలా ఎక్కువైపోతాయి, లేదా ట్యాబ్లెట్ మారిస్తే చాలా తక్కువైపోతాయని. ఎక్కువైపోయినా కొంచెం డేంజర్ లేదు, కానీ తక్కువైపోతే చాలా డేంజర్ మా. కొంతమంది ఏంటి అంటే, మార్నింగ్ ఎప్పుడో 8కి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మధ్యాహ్నం 2-3 అయినా కానీ ఏమీ తినకుండా అలానే ఉంటారు. అలాంటి వాళ్ళకి షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. కాబట్టి ఇన్ బిట్వీన్ మీల్స్ మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగా తీసుకోవాలి. లేదు అంటే 12:30-1 o'clock టైంలో ఏదైనా ఫ్రూట్ తీసుకోవాలి తప్పకుండా, షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వకుండా. ఇది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ మా, ముఖ్యంగా జాబ్ చేసుకునేవాళ్ళు. ఇంట్లో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఎవరు కూడా ఎక్కువసేపు ఎంప్టీ స్టమక్తో ఉండకండి, అలవాటుగా తినేవాళ్ళు. ఇదొకటి మైండ్లో పెట్టుకోండి మా. ఇకపోతే నిద్ర ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. మీ డైట్లో అన్ని రకాల రంగుల వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. ప్రతి రంగు అంటే ఉదాహరణకి రెడ్ కలరు, బ్రౌన్ కలరు, ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు, మీకు తెలుసు. తర్వాత ఊదా రంగులు, మనకు రెయిన్బోలో ఏమేమి కలర్స్ ఉన్నాయో అవన్నీ మన కిచెన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి, మనం కర్రీస్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది కూడా ఒక మంచి టిప్ డయాబెటీస్ కంట్రోల్లో ఉండడానికి మా. అన్నిటికంటే ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండండి. డయాబెటీస్ అంటే ఈ రోజు ఏం వెళ్ళిపోం, ఎన్నో సంవత్సరాలు హెల్తీగా బతకొచ్చు, కొంచెం మనం డిసిప్లిన్తో ఉన్నాము అంటే. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మా. ఇంకా చాలా చెప్పాలనుంది, నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, దాని నుంచి నేను ఆన్సర్ ఇస్తాను మా, నాకు వీలైనంత వరకు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే. వెయిట్, బరువు బరువు బరువు, అందరూ ఎప్పుడు దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. బరువు తగ్గాలి, బరువు పెరగాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, బరువు తగ్గాలనుకునే వాళ్ళే ఎక్కువ మంది అమ్మా. ఎక్కడికి వెళ్ళినా ఈ సోషల్ గ్యాదరింగ్లో ఎక్కడ చూసినా కానీ, ఈవెన్ థియేటర్స్లో కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అంటే ఈ బరువు గురించి మాట్లాడుకునేటప్పుడు బరువు పెరిగే వాళ్ళు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు 60 కేజీలు ఉండాలనుకుందాము, 65 కేజీలు దాటంగానే మీరు అనుకోవాలి, ఏంటి నేను వెయిట్ పెరుగుతున్నానే అనేసి. సో దీనికి ఏం చేయాలి, ప్రతి ఒక్కళ్ళు ఒక వెయింగ్ మిషన్ ఇంట్లో పెట్టుకొని ఉండాలి. ప్రతిరోజు చూసుకోకూడదు మా బరువు మిషన్ మీద. 10 రోజులకు ఒకసారి చూసుకోండి, లేదా 15 రోజులకు ఒకసారి చూసుకోండి. ఏమాత్రం వెయిట్ పెరుగుతున్నారు అనుకున్నా కానీ కొంచెం ఆలోచించుకోండి. ఏం ఆలోచించుకోవాలి, ఎందుకు పెరుగుతున్నాను అని ఫస్ట్ ఆలోచించుకోవాలి. చాలా మంది చెప్పే సమాధానం ఏంటి, నేను అదే తింటున్నాను, ఏమి జంక్ ఫుడ్ తింటం లేదు, స్వీట్స్ మానేశాను, అన్నీ మానేశాను, అయినా కానీ బరువు పెరుగుతున్నాను, ఎందుకు పెరుగుతున్నానో అర్థం కావడం లేదు అంటారు. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు 30 ఏళ్ళు దాటాయా బరువు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మీ మెటబాలిక్ రేట్ డౌన్ అవుతుంది. ఏం చేయాలో తర్వాత చెప్తాను. అలానే అమ్మాయిలు అయితే పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా, రావడం లేదా? రావడం లేదు అంటే
మీకేదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మీరు జాబ్ చేస్తున్నారు, ఎన్నిసార్లు లేచి తిరుగుతూ ఉన్నారు ఆఫీస్లో, ఏ టైంకి తింటున్నారు, టైం మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లంచ్ చాలా తక్కువగానే తింటారు మా పాపం, వాళ్ళకి ఇష్టపడదు అసలు. కానీ నైట్ ఎలా తింటున్నారు, ఇదొకటి ఆలోచించుకోండి. ఉదయాన్నే ఎన్నింటికి లేస్తున్నారు, నైట్ ఎప్పుడు పడుకుంటున్నారు, మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు. జాబ్ అని చెప్పేసి ఇంటికి రాగానే ఏమీ పని చేయకుండా కూర్చొని ఫోన్లో ఫుడ్ ఆర్డర్ తెప్పించుకొని తినేసి పడుకుంటున్నారా? ఇది చాలా పెద్ద తప్పు కదా. ఇదొకటి ఆలోచించుకోండి. ఇకపోతే మీ ఫ్యామిలీలో అందరు ఎలా ఉన్నారు? అమ్మ లావుగా ఉందా, నాన్నగారు లావుగా ఉన్నారా, మీ మామయ్యలు, మీ అత్తమ్మలు, మీ పిన్నులు, బాబాయిలు ఎలా ఉన్నారు? అందరూ చాలా బరువుగా ఉన్నారు అంటే మీకు జెనెటిక్ అని అర్థం. అయినా కానీ మీరు బరువు పెరగాల్సిన అవసరం లేదు. మీరు ప్రొఫెషనల్ సలహా తీసుకొని తగ్గొచ్చు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు. అలానే మీరు అన్నం ఎంత తింటున్నారు, కూరలు ఎంత తింటున్నారు, నాన్ వెజ్ ఎన్నిసార్లు తింటున్నారు, చిరుతిళ్ళు ఎన్నిసార్లు తింటున్నారు, ప్రతిరోజు తింటున్నారా, 3 పూట్ల కాకుండా స్నాక్స్ ఎన్నిసార్లు తింటున్నారు? సో మీ బాడీ కండిషన్ ఎలా ఉంది, మీకు కాన్స్టిపేషన్ ఉందా లేదా, ఫ్రీ బౌల్ మూమెంట్ ఉందా లేదా, సో చెత్త తింటున్నారా, మంచి ఫుడ్ తింటున్నారా, ఆయిల్ ఎంత వాడుతున్నారు, అన్నిటికంటే ముఖ్యంగా ఉప్పు ఎంత వాడుతున్నారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకున్నారు అంటే మీరు బరువు పెరగరమా. 4-5 కేజీలు పెరగంగానే మిమ్మల్ని మీరు గమనించుకోండి, ఎందుకు పెరుగుతున్నాను అని అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము. ఉదయాన్నే మీరు 8:30-9కి లేచారు, బ్రేక్ఫాస్ట్ తినరు, హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోతారు. అంటే పిల్లలు ఉన్నప్పుడు కుదరదు అనుకోండి. కొంతమంది పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి బయట నుంచి తెప్పించి పెట్టేస్తారు, వీళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి వెళ్ళిపోతారు. ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేయరో వాళ్ళు తప్పకుండా బరువు పెరిగే అవకాశం ఉంటుంది మా. సో బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి తీసుకోండి. 200 క్యాలరీస్కి తీసుకోండి మా. ఒక అరటిపండు తినండి, లేదా కొన్ని నట్స్ తినండి, లేదా 2-3 ఇడ్లీలు తినండి, కొంచెం చట్నీ వేసుకొని, లేదా ఓట్స్ తినండి, లేదా రాగి జావ తాగండి. ఏదైనా కానీ 8:39 లోపల ఏదో ఒకటి తీసుకోండి మా. ఎందుకు అంటే మీకు ఆకలి ఎక్కువైపోయి తర్వాత చాలా ఎక్కువ తినాలనిపిస్తుంది. మీరు తీసుకెళ్లిన బాక్స్ కాకుండా బయట నుంచి కూడా తెప్పించుకొని తినేవాళ్ళని నేను చాలా మందిని వింటాను వాళ్ళ నోట్లో నుంచి. ఇదొకటి. ఇక నైట్ టైం ఫుడ్ రిలాక్సింగ్ గా ఉంటారు, వండుకోవడానికి చాలా మంది కష్టం అనిపిస్తుంది. అంటే తప్పని అంటం లేదు, అలిసిపోతారు పాపం, బయట నుంచి తెప్పించుకుంటారు బిర్యానీలు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని చక్కగా 10-10:30కి తింటారు. మీరు బరువు పెరుగుతారు, మీకు పుట్టిన బిడ్డల్ని కూడా బరువు పెరిగేటట్టుగా చూస్తారు. ఎవరైతే రాత్రి ఎంత లేట్గా తింటారో వాళ్ళకు బరువు పెరిగే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందా. నిజం. ఒక్కొక్క ఫ్యామిలీ వస్తే పేరెంట్స్, 2 పిల్లలు అందరూ ఒబేస్గానే ఉంటారు, కానీ వాళ్ళు అసలు అది పట్టించుకోరు. కేవలం స్కిన్ కోసమే వస్తారు నా దగ్గరికి, మేడం నాకు పిగ్మెంటేషన్ వచ్చింది అని. ఆ పిగ్మెంటేషన్ ఆ బరువు వల్ల వచ్చిందని కూడా ఆవిడకి తెలియదు పాపం. ఆయన కూడా అలానే ఉంటారు. ఒబేస్ అంటున్నాను అంటే ఉండాల్సిన దానికన్నా 10-15 కేజీలు ఎక్కువ ఉంటారు. పిల్లలు కూడా చాలా బొద్దుగా ఉంటారు. వాళ్ళకి అసలు ఆ కాన్షియస్నెస్ ఉండదు మేము బరువు ఉన్నాం అనేది. ఏముంది మేడం మా ఫ్యామిలీలో ఇంతే అంటూ ఉంటారు అనమాట. చాలా తప్పు మా ఇది. గమనించుకోండి, మీరు ఎంత బరువు ఉండాలో చూసుకోండి. దానికంటే ఒక 5 కేజీస్ ఎక్కువ ఉన్నారంటే ఓకే, కానీ దాని తర్వాత పెరక్కండి మా. తర్వాత ఏమొస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అమ్మాయిలకి. ఈవెన్ అబ్బాయిలకు కూడా ఈ మధ్య కాలంలో థైరాయిడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది, గమనించుకోండి. అమ్మాయిలకి 11-12 ఇయర్స్ వచ్చేటప్పటికే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, హార్మోనల్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు చాలా మారిపోతున్నారు. కాబట్టి ఇది గమనించుకోండి మా. మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీ గైనకాలజిస్ట్ని కలవండి తప్పకుండా. సో మీ డైట్లో హై సాల్ట్ ఫుడ్ ఎక్కువగా వాడుతుంటే తగ్గించండి మా. రోటి పచ్చళ్ళే మేడం మేము అంటారు. ఎంత తింటారమ్మా అంటే ఇంత తింటామా అంటారు. అదేదో కూరలాగా అనమాట. అలా తినకండి మా. రోటి పచ్చళ్ళల్లో కూడా మనం ఉప్పు బాగానే వేసుకుంటాం. మీరు ఉప్పు ఎంత లిమిట్ చేస్తే మీరు బరువు అంత ఫాస్ట్గా తగ్గుతారు. ఆయిల్ ఒక్కటే కాదు, ఉప్పు కూడా బరువును పెంచుతుంది. ఇకపోతే ఆయిల్ గుర్తుపెట్టుకోండి మా, మనిషికి 1 కేజీ కంటే ఎక్కువ వాడకండి. ఒకవేళ మీరు అంతా బయట తీసుకుంటూ ఉంటే మీకు ఆ 1 లీటర్ కూడా ఎందుకుమ్మా, ఆలోచించండి. ఫ్యాట్స్ కూడా మంచి వాడండి, కోల్డ్ ప్రెస్డ్ కానీ గానుగ నూనెలు కానీ వాడండి. దానివల్ల కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు. అలానే నిద్ర, మరీ తక్కువ నిద్రపోయారు అంటే మీ బాడీ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుందా. మెయిన్ మెటబాలిక్ రేట్ పడిపోతుంది. సో ఇది చూసుకోండి. కనీసం 6 to 8 hours స్లీప్ ఉండేలా చూసుకోండి. హై మెటబాలిక్ రేట్ ఎప్పుడు ఉండాలి అంటే ఒక ఎక్సర్సైజ్ అవసరం, మీ బాడీ యాక్టివ్గా ఉండడం అవసరం. కాబట్టి ప్రతిరోజు కాకపోయినా వారంలో 20-25 రోజులు ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి. అది మీరు గేమ్స్ ఆడతారా, లేదా వాకింగ్ చేస్తారా, లేదా యోగా చేస్తారా, మీ ఇష్టం. ఫిట్గా ఉండడానికి చేసుకోండి. ఎప్పుడు ఒకే పొజిషన్లో గంటలు కూర్చోకండి మా. కొంచెం తిరగండి. హై ఫైబర్ ఫుడ్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. వారంలో 4-5 రోజులు, 4-5 పూట్ల, అంటే 4-5 టైమ్స్ చెప్తున్నా నేను.
ప్రతిరోజు ప్రతి పూట కాదు. ఇలా చేసుకున్నారు అంటే బరువు పెరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, బరువు ఈజీగా తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదు మీరు అలా చేస్తే కూడా బరువు పెరుగుతున్నారు అంటే ప్రొఫెషనల్ సలహా తీసుకోండి. ఎందుకంటే మన శరీర తత్వాన్ని బట్టి కూడా బరువు పెరుగుతూ ఉంటాం. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు ముందంతా తింటున్నా కానీ బరువు పెరుగుతూనే ఉంటారు. కాబట్టి ఏజ్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇవన్నీ చూసుకోండి. మీకు ఎవరైతే నమ్మకం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పి సలహా తీసుకోండి. అంతేకాని పిచ్చి డైట్లు ఫాలో అవ్వకండి. క్రాష్ డైట్లు, ఏదేదో ఫాస్టింగ్లు, ఏదేదో డైట్లు. ఎప్పుడైనా లాంగ్ రన్లో మనం ఇష్టంగా తినేటట్టు ఉండాలి, బరువు తగ్గేటట్టుగా ఉండాలి. 1 నెల చేశారు, 2 నెలలు చేశారు, 10-12 కేజీలు తగ్గారు. మీరు మళ్ళీ మామూలు డైట్కి వస్తే ఆ 12-15 కేజీలు మళ్ళీ 3 నెలల్లో పెరిగిపోతారు. ఇలా 4-5 సార్లు చేశారంటే మీ బాడీ మీ మాట వినదు, ఇంకా అలవాటు పడిపోతుంది. అది మీరు బరువు తగ్గరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చిన్నగా తగ్గండి. తొందర ఏముంది చెప్పండి. నెలకు 1-2 కేజీలు తగ్గితే కూడా సంవత్సరంలో 20 కేజీలు ఈజీగా తగ్గొచ్చుమ్మా. కాబట్టి మంచిగా తింటూ యాక్టివ్గా ఉంటూ హెల్దీగా బరువు తగ్గండి. ఈరోజు మనం కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుందామా. మలబద్ధకం. చాలామంది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. సో మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, మీ డైట్ మార్చుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ నేను చాలా ఈజీగా ఇది పోగొట్టుకునే పద్ధతి చెప్తానమ్మా. ఎందుకు వస్తుంది అంటే కారణాలు చాలా ఉంటాయి. ఫైబర్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడము, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకన్నమాట. తర్వాత వచ్చేసి స్ట్రెస్ టెన్షన్ ఎక్కువగా ఉండడము, హెరిడిటరీ పైల్స్ కంప్లైంట్ ఉండే వాళ్ళకి, ఎవరైతే కారం మసాలాలు ఎక్కువగా తింటారో వాళ్ళకి, బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తింటారో వాళ్ళకి, సరిగ్గా నిద్రపోలేని వాళ్ళకి, మరి కొంతమంది 4-5 అవర్సే నిద్రపోతూ ఉంటారు, వీళ్ళకి కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. అలానే ఫ్రీక్వెంట్గా జర్నీ చేసే వాళ్ళకి, గంటల తరబడి కుర్చీలో కదలకుండా కూర్చునే వాళ్ళకి, ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతే చాలా. కానీ మనకు కాన్స్టిపేషన్ ఉంది అన్నప్పుడు ఈ విషయాలు పాటించండి. ప్రతిరోజు మంచినీళ్ళు, ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మినిమం 2.5 గ్లాసులు నీళ్లు తాగండి. మీరు కావాలంటే ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్ళు తాగొచ్చు, 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు. కానీ వేడి నీళ్ళు మాత్రం తాకండి. కానీ మీరు వేడి నీళ్ళు తాగాలి అంటే కాఫీ అంత వేడిగా చిన్నగా సిప్ చేస్తూ తాగాలి అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగండి అమ్మా. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే వేడి నీళ్ళు తాగితే చాలా నష్టం చేస్తుంది, స్టమక్ వాల్స్ దెబ్బతింటాయి. ఇకపోతే ఏంటి అంటే చాలామంది బరువు పెరుగుతామనే భ్రమతో చాలా తక్కువ తింటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా వస్తుంది కాన్స్టిపేషన్ అన్నమాట. మెయిన్ ఏంటి అంటే మీరు అప్పుడు కార్బ్స్ తగ్గించి, కార్బోహైడ్రేట్స్ తగ్గించి వెజిటబుల్స్ బాగా తినండి. ముఖ్యంగా చెప్పాలి అంటే కార్బోహైడ్రేట్స్ 70 నుండి 100 గ్రామ్స్ మాత్రమే తీసుకోండి. అంతకు మించి తీసుకోకండి. మామూలు వెయిట్ ఉండేవాళ్ళు, కొంచెం బరువు ఎక్కువగా ఉండేవాళ్ళు అయితే 50 to 70 గ్రామ్స్ తీసుకోండి. కానీ మీరు 100 to 200 గ్రామ్స్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. మీకు స్టమక్ ఫుల్ అయిపోతుంది నిజంగా. సో ఇలా తీసుకోండి. అలానే కొంతమంది నైట్ టైం చాలా హెవీగా తింటారు, మసాలాలతో కూడిన ఫుడ్ తింటారు. ఇలాంటి వాళ్ళకి కూడా ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎర్లీగా తినండి. మీరు నాన్ వెజ్ తినాలనుకున్నారు 6:30-7 అంతా తినేయండి. కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు హై ఫైబర్ ఫుడ్ ఏదన్నా తినండి. అంటే ఆకుకూరలు కానివ్వండి, బీన్స్ కానివ్వండి, ఇలా ఏదైనా కానీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటారు, మధ్యాహ్నం లంచ్ తింటారు, నైట్ డిన్నర్ తీసుకుంటారు కదా. ఒక పూట ఎప్పుడైనా సరే, ఒక పూటే చెప్తున్నాను. మీరు ఇడ్లీ తిన్నారు, ఇడ్లీలో చట్నీ ఏంటి, లీఫీ వెజిటబుల్స్తో చేసుకోండి, లేదా ఎక్కువ కొత్తిమీర కరివేపాకు వేసుకోండి, పుదీనా చట్నీలు చేసుకోండి. అంతో ఇంతో ఫైబర్ దొరుకుతుంది. మీరు కావాలంటే ఇడ్లీలలో కూడా మీరు కరివేపాకు కొత్తిమీర వేసుకొని చేసుకోవచ్చు. ఇలా అమ్మా. అలానే లెగ్యూమ్స్, పొట్టుతో ఉండే పప్పులు, అంటే ఇప్పుడు మీకు చెన్న, రాజ్మా, ఉలవలు ఇలాంటివి అన్నమాట. కనీసం వారంలో 3-4 రోజులు ఉండేలా చూసుకోండి మీ డైట్లో. జస్ట్ ఒక చిన్న కప్పు, అంటే 70 గ్రామ్స్ to 100 గ్రామ్స్ తింటే చాలు. అంతకంటే ఎక్కువ తినాల్సిన అవసరంలా. మీకు అదే పొట్ట నిండిపోతుంది. మీకు ఇంకా కావాలి అంటే దాంట్లో కీరా, క్యారెట్ లాంటివి వేసుకొని తినచ్చు. ఇది కూడా చాలా మంచి ఫైబర్ని ఇస్తుంది. రెగ్యులర్గా కంప్లైంట్ ఉండే వాళ్ళకి ఒక అరటిపండు తినండి. జ్యూసులు తాగకుండా ఏవైనా కానీ తీసుకొని తినగలిగితే తొక్కుతో తినండి. అంటే ఇప్పుడు ఆరెంజెస్ ఉన్నాయి, ఆరెంజ్ జ్యూస్ తాకండి. అలానే వాటర్ మెలన్ ఉంది, వాటర్ మెలన్ జ్యూస్ తాకండి. తాగినా విత్ పల్ప్ తాగాలి. అది కుదరదు కదా మీకు. కాబట్టి తినండి హ్యాపీగా అమ్మా. నేను అది చెప్తాను. సఫిషియెంట్గా నిద్ర ఉండేటట్టుగా చూసుకోండి. కనీసం 6 to 8 అవర్స్ నిద్ర. మీకు నిద్ర తక్కువైతే కూడా కాన్స్టిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. ఇకపోతే అజీర్ణం చేసినప్పుడు, అంటే మనకు పడని ఫుడ్ తింటూ ఉంటాము ఎక్కువగా, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్ అనుకుందాం. దాంట్లో ఏమాత్రం ఫైబర్ ఉండదు, సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలానే ఫ్యాట్స్,
మైనైజ్ లాంటివి, ఇలాంటివి చాలా బటర్ లాంటివి ఎక్కువ ఉంటాయి. మీరు అనుకోవచ్చు, సో ఇవి మంచి ఫ్యాట్స్ కదా, ఫ్యాట్ ఉంటే కదా స్టమక్ వాల్స్ నుంచి ఈజీగా ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది, అది ఇదని అంటూ ఉంటారు కదా. ఇవి మామూలు ఆయిల్స్ ఇప్పుడు నెయ్యి కానీ అలాంటి మంచి ఆయిల్స్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ ముఖ్యంగా కొన్ని రకాల ఆయిల్స్ తీసుకున్నప్పుడు మొబిలిటీ ఉండదు స్టమక్ వాల్స్కి, కాబట్టి ఇది కూడా అతి పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఆయిల్స్, ఫ్యాట్స్ కూడా మీరు చూసుకొని తినండి. అసలు ఆయిలే వద్దని అనుకోకండి, అది చాలా పెద్ద తప్పుమ్మా. అంతో ఇంతో ఆయిల్ తీసుకోవాలి మనం. మీకు నాన్ వెజ్ మరీ చాలా ఇష్టం, నాన్ వెజ్ లేకపోతే మీకు ముద్ద దిగదు అనుకుందాము ప్రతిరోజు, తప్పకుండా లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి మా. అంటే గోంగూర చికెన్ లేదా పాలకూరతో మటన్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, ఏదో ఒక వెజిటబుల్స్ కూడా కలుపుకొని తినండి. లేదా అవి తినే ముందు వెజిటబుల్ సలాడ్ పెట్టుకొని తినండి. కాకపోతే కొంతమంది ఏంటి అంటే నాన్ వెజ్ తినకపోతే ఇంకేం ప్రోటీన్ తినాలి అంటూ ఉంటారు. పన్నీర్ ఉంది, టోఫు ఉంది, మీల్ మేకర్ ఉంది, గింజలు ఉన్నాయి, పల్సెస్ మా, లెగ్యూమ్స్, ఇవన్నీ చాలా మంచి ప్రోటీన్ ఇస్తాయి మా. మీకు కావాలి అంటే ఇప్పుడు హై ఫైబర్వి మీకు, అంటే కొంతమందికి మేము చేసుకోలేము అంటూ ఉంటారు, టైం లేదు అంటూ ఉంటారు. హై ఫైబర్ పౌడర్స్ దొరుకుతూ ఉన్నాయి విత్ ప్రోటీన్, అవి కూడా వాడుకోవచ్చు మీరు. మరీ ఎక్కువగా కాకపోయినా మరీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక 1 మంత్ తీసుకున్నారంటే సెట్ రైట్ అయిపోతుంది. త్రిఫలా లాంటి చూర్ణాలు వాడండి లిమిటెడ్గా, మరీ ఎక్కువ వాడారు అంటే అది కూడా వేడి చేస్తుంది మా. కాబట్టి ఆయుర్వేద డాక్టర్స్ కలిసి ఒకసారి ఎంత క్వాంటిటీ వాడాలి, 1 స్పూనా, 1.5 స్పూనా, 2 స్పూన్సా, మీ బాడీ వెయిట్ని బట్టి చెప్తారు వాళ్ళు. సో ఒక చిన్న స్పూన్ ఎవరైనా కానీ వాడుకోవచ్చు, కొంతమందికి రిజల్ట్ ఉండదు, కాబట్టి మీరు అట్లా వాడుకోవచ్చు. ఇకపోతే ప్రతిరోజు ఎవరైతే 1 అవర్ వాకింగ్ చేస్తారో వాళ్ళకి అజీర్తి ఉండదు, అజీర్తి చెయ్యదు, లేదా కాన్స్టిపేషన్ ఉండదు. ట్రై చేసి చూడండి మా. స్లోగా అయినా కానీ ప్రతిరోజు 45 మినిట్స్ నుంచి 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. నడకని చిన్నగా నడవండి, మీరేం ఫాస్ట్గా నడవాల్సిన అవసరం లేదు. అది మీ దగ్గర రోడ్డు మీద నడుస్తారా, పార్క్లో నడుస్తారా, గుళ్ళో నడుస్తారా, మీ ఇష్టం, ఎక్కడైనా నడవండి. చాలా ఈజీ కదా. ఏదన్నా ఎక్సర్సైజ్ చేయమంటే కష్టం అనిపిస్తుంది, కానీ ఇది ఈజీ కదమ్మా. సో ఇలా. ఇకపోతే సాల్ట్ ఎప్పుడు తగ్గించి వాడదాం అనుకుంటూ ఉంటాం, కానీ అంతో ఇంతో సాల్ట్ మనకు అవసరమ్మా. కాబట్టి మరీ తక్కువ వాడకండి, అసలు సాల్ట్ లేకుండా ఫుడ్ తినకండి. ఒక పూటన్నా కొంచెం సాల్ట్ వాడండి, ఇది కూడా మీకు పనిచేస్తుంది కాన్స్టిపేషన్ లేకుండా. సో కాన్స్టిపేషన్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ మా. మీ హెయిర్కి, స్కిన్కి, హెయిర్ ఊడిపోవడానికి కూడా పెద్ద కారణం కాన్స్టిపేషన్ చెప్పుకోవచ్చు. మీ స్కిన్ మీద పింపుల్స్ రావడానికి, పిగ్మెంటేషన్ రావడానికి, డల్గా ఉండడానికి కూడా కాన్స్టిపేషన్ కారణమై ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా యాక్టివ్గా ఉండరు, మీరు డల్గా ఉంటారు కాన్స్టిపేషన్ ఉంటే. ప్రతిరోజు 2-3 సార్లు వెళ్ళాలంటారు, కనీసం రోజుకు ఒకసారన్నా వెళ్ళాలి వాష్రూమ్కి, బౌల్ మూమెంట్ ఉండాలి. అది కూడా లేదు అంటే ఆలోచించాలమ్మా. తప్పకుండా మీ డాక్టర్ని కలవండి, లేదా ఏ డాక్టర్ అయినా పర్వాలేదు, హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదిక్, ఏ డాక్టర్నైనా కలవండి, వాళ్ళ సలహా తీసుకోండి, మంచి డైట్ ఫాలో అవ్వండి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఆ సంతోషం మీ మొహంలో తెలుస్తుంది. కాన్స్టిపేషన్ అయినప్పుడు మన మొహం వేరేగా ఉంటుంది మా, గమనించండి. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలంటే కూడా మీ కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి. జనరల్గా ఈ మధ్య కాలంలో చాలామందికి ఉండే ప్రాబ్లం, అది ఏ సీజన్ అయినా కానివ్వండి, వింటర్ కానీ, సమ్మర్ కానీ, రైనీ సీజన్ కానీ, స్కిన్కి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే పిగ్మెంటేషన్ అనేది ఒకప్పుడు 40 years దాటిన వాళ్ళకి మాత్రమే వచ్చేది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, మగవాళ్ళకి ఉంటుంది, ఆడవాళ్ళకి ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం 6 years పిల్లల నుంచి ఎవరికైనా ఉంటుంది. కాకపోతే 6 years పిల్లలకి ఏంటంటే అరౌండ్ మౌత్, నెక్ పిగ్మెంటేషన్ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తుంది, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే వస్తుంది, లైక్ థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి. ఇంకా కొంతమంది పిల్లలకి ఈ మధ్య ప్రొలాక్టిన్ బ్యాలెన్స్ కూడా ఉంటుందన్నమాట, టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే పిగ్మెంటేషన్ రావడానికి ఒబేసిటీ. ఎవరైతే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటారో వాళ్ళకి పిగ్మెంటేషన్ చాలా ఈజీగా వస్తుంది. అరౌండ్ మౌత్, నెక్ పిగ్మెంటేషన్ మనం గమనించవచ్చు. బరువుగా ఉండే చాలామందికి 99%కి 1% తప్పించుకుంటారు. అమ్మాయిల్లో ప్యూబర్టీ స్టేజ్ అంటే 11-12 years నుంచి పిగ్మెంటేషన్ వచ్చేస్తున్నా. అంతకుముందు మెచ్యూర్ అయ్యేటప్పటికి అమ్మాయిలు చక్కగా తీరుతారు, మంచి కలర్ వస్తారు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బరువు పెరిగిపోతున్నారు, బరువు పెరగకపోయినా నెక్ చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటుంది, మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటుంది. చాలామందికి చాలా రకాలుగా వస్తూ ఉంటుంది. అసలు ఏంటి ఈ పిగ్మెంటేషన్? మీకు చాలామంది చాలా చెప్పుంటారు, నేను చాలా సింపుల్గా చెప్తాను.
జనరల్గా మనం ఎండలోకి వెళ్తే మెలనిన్ సెక్రీట్ అవుతుంది మెలనిన్ అనే పిగ్మెంట్ మన స్కిన్ లేయర్లో ఉంటుంది అనమాట కింద. అది మెలనిన్ సెక్రీట్ అవుతుంది. ఎందుకు అంటే మనకు ప్రొటెక్షన్ కోసం, సన్ రేస్ నుంచి స్కిన్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లోపల ఆర్గాన్స్ వరకు సన్ రేస్ వెళ్లకుండా అనమాట. అందుకనే మనం ఎండలో ఎంత ఎక్కువసేపు ఉంటే అంత నల్లబడతాము. అందుకనే మెలనిన్ సెక్రీట్ అవుతుంది. ఇది మంచిది. కానీ కొన్ని కారణాల వల్ల, అది ఏ కారణమైనా కావచ్చు, ఒకప్పుడు ఏజ్ అనేది ఒక కారణం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ మనకు మారుతాయి కాబట్టి మెలనిన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మారేది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా అని చెప్పాను కదా, ఏ కారణమైనా కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, టెన్షన్ కావచ్చు, నిద్ర లేకపోవడం కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఇలా ఏ కారణం వల్ల అయినా కానీ మన స్కిన్కి ఆ పిగ్మెంట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు. అది స్ప్రెడ్ అయినప్పుడు చుక్కలు చుక్కలుగా పడేటట్టు ఉంటుంది, కాన్సన్ట్రేట్ అవుతుంది అనమాట మెలనిన్. ఆ కాన్సన్ట్రేట్ అయినప్పుడు చుక్కలు మనకు కనిపిస్తాయి. దీనిని మనం పిగ్మెంటేషన్ అంటాం. పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, డాక్టర్స్ కానివ్వండి, ఎక్స్పర్ట్స్ కానివ్వండి, దీనికి క్యూర్ అనేది లేదు, ఇది పోదు అనేది. నిజంగానే పర్మనెంట్ క్యూర్ అయితే లేదు, కానీ పోగొట్టుకోవచ్చు మనం కేర్ఫుల్గా ఉంటే. కానీ కేర్ తీసుకున్న తర్వాత కొంచెం చాలా వరకు పోయింది, మళ్ళీ రాదనేం గ్యారంటీ లేదు మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఎలా అని అడగచ్చు మీరు. జనరల్గా మనం తీసుకునే ఫుడ్, ఎవరికైతే కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి పిగ్మెంటేషన్ ఈజీగా వస్తుంది. ఎవరైతే మంచినీళ్ళు ఎక్కువగా తాగారో వాళ్ళకి పిగ్మెంటేషన్ ఈజీగా వస్తుంది. ఎవరైతే కాఫీ టీలు ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి పిగ్మెంటేషన్ ఎక్కువగా వస్తుంది. ఎవరైతే వేడి ఎక్కువ చేసే పదార్థాలు తీసుకుంటారో వాళ్ళకి పిగ్మెంటేషన్ ఈజీగా వస్తుంది. ఆహారంతో కూడా ఇన్ని మార్పులు అన్నమాట. సో దీనికి మీరు ఏం చేయాలి? మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి, విటమిన్ సి ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, కాన్స్టిపేషన్ లేకుండా ఫైబర్ ఉండే వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, లేదా డైట్ ఎక్కువగా తీసుకోవాలి, మీ బాడీని కూల్ చేసే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేశారు అంటే మీకు పిగ్మెంటేషన్ ఎక్కువగా రాదు అని చెప్పను, వస్తుంది. అది ఉన్నప్పుడు ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఉంటే పిగ్మెంటేషన్ ఎవ్వరూ ఆపలేమ్మా, వచ్చిన దాన్ని పోగొట్టుకోవడమే. సో స్కిన్ లైటనర్స్ దొరుకుతాయి మీకు మార్కెట్లో కూడా, 100,000 దొరుకుతూ ఉన్నాయి. అప్లై చేసుకోవడమే, మీకు నమ్మకం కలిగింది నైట్ అప్లై చేసుకోవడం. ఎప్పుడు కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, పిగ్మెంటేషన్కి వాడే స్కిన్ లైటనర్స్ పగలు పెట్టుకోకండి. పగలు పెట్టుకున్నారు అంటే అవి ఫోటో సెన్సిటివ్, మీరు ఇంకా డార్క్ అయిపోతారు, పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చక్కగా 8 అవర్స్ నిద్రపోండి, పోనీ 6 to 8 అవర్స్ నిద్రపోండి. ఎండలో తిరక్కండి ఎక్కువగా. మీరు ఎప్పుడైతే ఎండలో 2 నిమిషాలకి మించి ఉంటారో మీకు ఇంకొక పిగ్మెంటేషన్ స్పాట్ ఎక్కువైపోతుంది. మరి ఎలా అని అడగచ్చు, మేము పనులు చేసుకోవద్దా, మరి బయటకు తిరగకుండా ఎలా ఉండాలి అనొచ్చు. మార్నింగ్ 9 లోపల చేసుకోండి సాయంత్రం 5 పైన చేసుకోండి. కొంతమంది సరదాగా షాపింగ్లకు వెళ్తూ ఉంటారు, అత్యవసరమైతే వెళ్ళండి, స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళండి. అమ్మాయిలు అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు స్కార్ఫ్లు కట్టుకోరు కాబట్టి. అబ్బాయిలు బైకుల్లో కూడా సరదాగా తిరుగుతూ ఉంటారు, హెల్మెట్ పెట్టుకుంటారు, అదేదో పెద్ద ప్రొటెక్షన్ అయినట్టు. హెల్మెట్ మీకేం ప్రొటెక్షన్ ఇవ్వదు స్కిన్కి, మేబీ జుట్టుకు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కానీ స్కిన్కి ఇవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అబ్బాయిలు కూడా పెళ్లి కావాల్సిన వాళ్ళు చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు పిగ్మెంటేషన్తో. ఎలా మేడం అంటూ ఉంటారు. అబ్బాయిలకు చెప్పాలంటే కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అవుతాం, అమ్మాయిలు వింటారు మాట. అబ్బాయిలకు పనులు కూడా ఉంటాయి కదా, బయట ఎక్కువగా బైకుల్లో ఎక్కువగా తిరుగుతారు. సో వాళ్ళకి ఏంటి అంటే కేర్ తీసుకుంటే తప్పితే పిగ్మెంటేషన్ తగ్గదు. నెగిటివ్ థాట్స్ తగ్గించుకోవాలి. ఎవరైతే మరీ ఎక్కువగా ఆలోచిస్తారో, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, టెన్షన్ ఫీల్ అవుతారో, ఎప్పుడు ఆ స్క్రీన్ ముందుండి ఎప్పుడు లేకపోతే టీవీనో ఫోనో ఉంటుంది, వాళ్ళకు కూడా రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి కూడా పిగ్మెంటేషన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చేతిలో చేసుకుంటున్నామా, మనల్ని మనం పాడు చేసుకుంటున్నాం. అవసరం ఉంటేనే సిస్టమ్ ముందు ఉండండి, లేదా ఫోన్ తీసుకోండి 24 గంటలు ఫోన్ ఇలా చేతితో పట్టుకొని ఉండకండి, తప్పు అది. అమ్మ అంటున్నాను నేను, అమ్మాయిల్ని ఇద్దరిని అమ్మ అంటాను, ఓకేనా? చెప్పాను కదా, మీకు పిగ్మెంటేషన్ తగ్గాలి అంటే ప్రొఫెషనల్ సలహా తీసుకొని వాడండి స్కిన్ లైటనర్స్ వాడకపోతే మీకు తగ్గవు. ఫ్యాంటైజ్లో కొన్ని రకాల ప్రోడక్ట్స్ మేము తయారు చేసాము, ఇవి హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అనమాట. దాంట్లో ఫస్ట్గా మ్యారీగోల్డ్ క్రీమ్ చెప్తాను పిగ్మెంటేషన్ మైల్డ్గా తగ్గుతుంది, కానీ మీ స్కిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీగా అవుతుంది ఫ్లోరల్ ఎక్స్ట్రాక్షన్స్ వలన. దీనివల్ల ఏంటి అంటే పిగ్మెంటేషన్ ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఈ ఒక్క క్రీమ్ కాదు, దానికి తోడు యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ కూడా ఇస్తామన్నమాట. ఈ 2 కాంబినేషన్ బ్యూటిఫుల్గా పనిచేస్తాయి, కానీ ఇవి ఇంట్లో ఉన్నప్పుడే వాడాలి. రోజుకి 2 గంటలు పెట్టుకుంటే చాలు. జనరల్గా ఏం చెప్తామంటే మ్యారీగోల్డ్ మధ్యాహ్నం 2 అవర్స్ అంటాము, యాంటీ పిగ్మెంటేషన్ నైట్ అంటాము. కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి ప్రతిరోజు మధ్యాహ్నం అప్లై చేసే అవకాశం ఉండదు కాబట్టి 1 వీక్ ఇది 1 వీక్ ఇది వాడమంటాం అన్నమాట. సో ఇది మీకు ఈజీగా 30 to 40 డేస్ వస్తుంది తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే జిన్సెంగ్ గోల్డ్ అని కూడా ఇస్తాము. అంటే మ్యారీగోల్డ్ జిన్సెంగ్ గోల్డ్ అన్నా ఇస్తాము, లేదా
మ్యారీగోల్డ్ పిగ్మెంటేషన్ క్రీమ్ అన్నా ఇస్తామన్నమాట. మెయిన్ ఈ 2 జిన్సెంగ్ గోల్డ్ యాంటీ పిగ్మెంటేషన్ క్రీము 2 స్పెషల్గా పిగ్మెంటేషన్కి. మీరు ఫ్యాంటైజ్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు అంత ఇన్ఫర్మేషన్ చెప్తారమ్మా. అలానే సోప్స్ కూడా. ఇది సాఫ్రాన్ సోప్. దేంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ కలపమ్మా మేము, న్యాచురల్ కలర్స్ అనమాట. ఇవి సాఫ్రాన్తో వచ్చిన కలరు. ఇది మంజిస్టా సోప్ అనమాట. అలానే ఇది డీపిగ్మెంటేషన్ సోప్. ఈ 3 సోప్స్ స్పెషల్గా పిగ్మెంటేషన్కి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాంటైజ్ బ్యూటీ అండ్ హెల్త్ గ్యాలరీకి కాల్ చేయండి, వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారమ్మా. సమ్మర్ వచ్చేసింది, ఇక 3 నెలలు భయంకరమైన సమ్మరు. ఎగ్జాస్ట్ అయిపోతాము. అసలు బయటకు వెళ్ళాము అంటే ఇంటికి వచ్చేటప్పటికి అలసిపోతాం అన్నమాట. కానీ మనం కొంచెం మనల్ని మనం చేంజ్ చేసుకున్నామంటే, అంటే ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేసుకొని కొంచెం పర్సనల్ కేర్ తీసుకున్నాము అంటే సమ్మర్లో కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. స్కిన్ని, హెయిర్ని కాపాడుకోవచ్చు, మన హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్తాను నేను. ముఖ్యంగా డైట్ గురించి చెప్తాను, న్యూట్రిషనిస్ట్ని కాబట్టి. ఈ సీజన్లో ప్రతి ఒక్కళ్ళు 3 to 4 లీటర్స్ మంచినీళ్ళు తాగండి. ఎందుకంటే దాహము వేస్తుంది, అవసరం కూడా మన బాడీకి. సమ్మర్ కదా, ఏంట్లే మనం ఎక్సర్సైజ్ ఏం చేస్తాంలే, మనకు బోల్డంత చెమట పడుతుంది అని గమ్మునుండకండి. కనీసం ½ an hour అయినా వాకింగ్ చేయండి. వాకింగ్ అంటే బ్రిస్క్ వాక్ చేయాల్సిన అవసరం లేదు చిన్నగా మీకు వీలైనంత స్పీడ్ నడవండి చాలు. అరగంట అయినా నడవండి చాలు. ఇకపోతే మీ డైట్లో ఆకుకూరల్ని బాగా చేర్చుకోండి. కనీసం 3 days అన్న ఆకుకూరలు ఉండాలి. బాగా తినాలిమ్మా. పప్పు అయినా కానీ, పుల్లగూర అయినా కానీ, ఫ్రై అయినా కానీ, మీరు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. నేను ఇలానే చెప్పడం లేదు, మీ ఇష్టం. కానీ లీఫీ వెజిటబుల్స్ బాగా తినండి. అలానే నాన్ వెజ్ తగ్గించండి తినద్దు అని చెప్పడం లేదు, తగ్గించండి. కొంతమందికి ప్రతిరోజు నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది. ఈ సీజన్లో తినకండి ఎందుకంటే మన ప్రొసీజర్స్ ఏమీ ఊరికే బేక్ చేసుకొని స్టీమ్ చేసుకొని తినేది కాదు. మనం ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకొని తింటూ ఉంటాం, ఇంత మసాలాలు వేసుకొని తింటూ ఉంటాం. ఈ సీజన్లో మసాలాలు వేసుకుంటే మీకు చాలా ఎక్కువ దాహం అవుతుంది, శరీరం కూడా అలసిపోయినట్టుగా అవుతుంది. కాబట్టి నాన్ వెజ్ తగ్గించండి, ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోండి. లేదు మేము నాన్ వెజ్ తినాల్సిందే అంటే మీరు నాన్ వెజ్ తిన్న ప్రతిరోజు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి. అంటే ఆకుకూరలు తీసుకోండి, లేదా బీన్స్ తీసుకోండి ఏదో ఒకటి. సీరియస్గా చెప్తున్నాను, మీకు చాలా హెల్ప్ చేస్తాయి అవి. ఎందుకంటే ఈ నాన్ వెజ్లో మీకు అసలు ఫైబర్ ఉండదు దానివల్ల చాలా ఇబ్బంది పడతారు, డల్ అయిపోతారు. మీరు ప్రోటీన్ అని తీసుకుంటూ ఉన్నారు, 200 grams 300 grams. తప్పు మాది. కొద్ది రోజులే తీసుకోవాలి. అలా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్ మీద పడుతుంది ప్రెషర్ అది. కాబట్టి ఇది ఒకటి గమనించుకోండి. సో నట్స్, సీడ్స్ వీలైనంత తీసుకోండి. ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ సీజన్లో. ఇకపోతే ఉప్పు తగ్గించమని చెప్తూ ఉంటాం. మీకు చెమటలు బాగా పోస్తూ ఉంటే కొంచెం సాల్ట్ తీసుకోవచ్చు, ఎక్కువగా తీసుకోవచ్చు. ఇకపోతే మనకు మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి ఈ సీజన్లో. ముఖ్యంగా పుచ్చకాయలు, వాటర్ మెలన్ బాగా తీసుకోండి వాటర్ మెలన్ మీరు బాగా తీసుకున్నారు అంటే అటు ఫైబరు దొరుకుతుంది, ఇటు మీకు కావాల్సినంత హైడ్రేషన్ కూడా దొరుకుతుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, చాలా విటమిన్స్ ఉంటాయి. ఇంకా అరటిపండు సరే తప్పకుండా తీసుకోండి ఒక అరటిపండు. ఇకపోతే ఒక మంచి జ్యూస్ బూడిద గుమ్మడికాయ. చాలా మంది ఏంటంటే దిష్టి తీయడానికే ఉపయోగిస్తూ ఉంటారు, కానీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకున్నారు అంటే మీకు దాహం కూడా తగ్గిపోతుంది అంటే అన్ని బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నారనుకోండి, ఒక కప్పు, ½ కప్పు నుంచి 1 కప్పు వరకు వాటర్ మెలన్ వేసుకోండి, ముక్కలు జ్యూస్ చేసుకోండి. ఫైబర్ మొత్తం తాగకపోయినా ½ పల్ప్ అన్న దాంట్లో ఉండేటట్టు చూసుకోండి అటు ఫైబరు దొరుకుతుంది, ఇటు లాట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మీకు దొరుకుతాయి. పెరుగు ఇష్టం లేకపోతే మజ్జిగ తీసుకోండి మజ్జిగ మీరు 2-3 గ్లాసులు తాగొచ్చు. మీకు ఎక్కువగా వేడి చేస్తూ ఉందనుకుంటే మార్నింగ్ ఒక గ్లాసు జీరా వాటర్ కానీ, ధనియా వాటర్ కానీ తీసుకోండి. అలానే రోజు 1 స్పూన్ నుంచి 1.5 స్పూను చియా సీడ్స్ కానీ, సబ్జా గింజలు కానీ తీసుకోండి మీరు మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు, జ్యూస్లో కలుపుకొని తాగొచ్చు, ఇలా అన్నమాట. ఇంకా మీకు చాలా వేడిగా ఉంది అంటే సగ్గుబియ్యం తీసుకోండి. సగ్గుబియ్యం కొంతమంది ఉప్మా అంటుంటారు. నేను ఉప్మా అంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ తింటారని చెప్తూ ఉంటాను. చక్కగా పాయసం చేసుకోండి హ్యాపీగా. మీరు బెల్లమైనా వేసుకోండి, చక్కెర అయినా వేసుకోండి, కానీ లిమిటెడ్గా వేసుకోండి. ఎవరైతే 2-3 రోజులు సగ్గుబియ్యం జావ తీసుకుంటారో వాళ్ళకు కూడా వేడి చేయదు ఇకపోతే ఆయిల్ ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకోకండి, తక్కువ వేసుకొని తీసుకోండి. కూరలు కానివ్వండి, మనకు చలువ చేసే కూరలు గాడ్ కర్రీస్ అంటాం, అంటే తీగలకు కాసేవి, గుమ్మడికాయలు, పొట్లకాయలు, సొరకాయలు, బీరకాయలు బాగా తీసుకోండి. ఇకపోతే కాకరకాయ బాగా తినమని చెప్తుంటాను. సమ్మర్లో ఎక్కువ తినకండి కొద్దిగా తినండి, 1-2 సార్లు మాత్రమే తినండి, వేడి చేస్తుంది అది బాగా. ఇవి. ఇకపోతే ఎక్స్టర్నల్ కేర్. మనం ఎండలోకి వెళ్ళాము అంటే నల్లగా అయిపోతాము, అలానే జుట్టు కూడా అది ఎర్రగా అయిపోతుంది. కాబట్టి క్యాప్ పెట్టుకోండి ఎండలో ఎక్కువ తిరిగే పని అయితే. అమ్మాయిలు అయితే గొడుగు వేసుకోండి నడిచి వెళ్ళే పని అయితే.
తప్పకుండా అమ్మ, వారానికి 1-2 సార్లు ఆయిల్ తలకు బాగా పట్టించి 2 నిమిషాలు మసాజ్ చేశారు అంటే మీకు మీరు చేసుకోవచ్చు. సెల్ఫ్ మసాజ్ వేడి బాగా తగ్గిపోతుంది, మీ కళ్ళల్లో నుంచి కూడా ఆవిర్లు బయటకు వచ్చేస్తాయి. మంచి ఆయిల్తో మసాజ్ చేసుకోండి. 1 గంట ఉంచుకొని తలస్నానం చేయండి, జిడ్డు గారుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆయిల్ పెట్టుకోండి మా, దానివల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ హెయిర్ కలర్ కూడా మారదు, ప్లస్ మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది ఆయిల్ అప్లికేషన్. పోతే స్కిన్, ఇదే పెద్ద ప్రాబ్లం. సమ్మర్లో మనం 10 నిమిషాలు రోజు తిరిగితే కూడా నల్లగా అయిపోతూ ఉంటాం. కాబట్టి స్కార్ఫ్ కట్టుకోండి, లేదా గొడుగు వేసుకొని వెళ్ళండి. 10 నిమిషాలు నడవాలంటే కూడా చిన్న గొడుగు కొనుక్కొని వేసుకెళ్ళండి మా, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. మీ ఫేసే కాదు, హ్యాండ్స్ కూడా నల్లబడవు. చిన్న టిప్ చెప్తాను, కాచిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 2 రోజులకి. అంటే అంత గ్లాస్తో పెట్టుకుంటే చాలు. ఎంఎల్లో చెప్పాలి అంటే ఒక 50 ml. చల్లగా అయిన తర్వాత దూది తీసుకోండి, దూదిని ముంచండి, కొంచెం పిండేసి కొంచెం మసాజ్ చేసుకోండి మా, ఇట్లా సర్క్యులర్ మోషన్లో. కళ్ళ చుట్టూ కూడా చేసుకోవచ్చు, నుదుటి మీద, నెక్ మీద. అలా 2 నిమిషాలు మసాజ్ చేసుకొని 10-15 నిమిషాలు వదిలేయండి, తర్వాత స్నానం చేసేయండి. సో మీరు చాలా బ్రైట్గా వస్తారని చెప్పను, కానీ కొంచెం ట్యాన్ అయి ఉంటే మీకు ఒక 4-5 రోజులకు ఆ ట్యాన్ చిన్నగా తగ్గుతుందా. మరీ ఎక్కువ ట్యాన్ అయ్యారు అంటే మీరు ప్రొఫెషనల్ కేర్ తీసుకోవాల్సిందే. నేను చెప్పిన డైట్ తీసుకున్నందువల్ల కూడా మీ స్కిన్లో గ్లో తగ్గదు, చాలా బాగుంటుంది, మెరుస్తూ ఉంటారు సమ్మర్లో కూడా. ఇకపోతే మరీ డార్క్గా అయ్యారు అంటే మాత్రం స్కిన్ లైటనర్స్, బ్రైట్నెస్ క్రీమ్స్ వాడాల్సిందే. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, మంచి వాళ్ళ దగ్గర తీసుకొని వాడండి. దయచేసి ట్యూబ్స్ వాడకండి. 100 రూపీస్, 150 రూపీస్ హైడ్రోక్వినోన్ చాలా ఎక్కువగా ఉండే ట్యూబ్స్ వాడకండి. మీరు 4 రోజుల్లో బ్రైట్గా వచ్చారు అంటే మీరు ఆలోచించుకోండి మా, ఇది ఎందుకంటే పల్లెకి వెళ్ళిపోయి ఉన్నాయి, అప్లై చేస్తూ ఉన్నారు, అబ్బా నేను వాళ్ళే తెల్లగయ్యాను అనుకుంటూ ఉన్నారు. మీ స్కిన్ని చాలా డ్యామేజ్ చేస్తాయి ఇట్లాంటి క్రీమ్స్, అలాంటివి వాడకండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే బ్యూటీ కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ ఇస్తారు, మీకు సజెస్ట్ చేస్తారు, అవి వాడండి, పర్వాలేదు, అవేం కావు. ఎక్కువగా ఎండలో తిరగకండి మా, తిరగాల్సి వస్తే గొడుగు వేసుకోండి లేదా స్కార్ఫ్ కట్టుకోండి. సన్ బర్న్స్ ఉంటాయి. సన్ బర్న్ అంటే తెలుసు కదా మీ అందరికీ, ఫోటో సెన్సిటివ్ అనమాట. మీరు ఎండలోకి వెళ్ళంగానే ఎర్రగా అయిపోతుంది, చిన్న చిన్న గుల్లలు వస్తాయి, ఇచ్చింగ్ ఉంటుంది, తర్వాత డార్క్ అయిపోతారు, డ్రై అయిపోయి డార్క్గా అయిపోతారు. ముఖ్యంగా ఈ పార్ట్ ఇక్కడ అంతా ఉంటుందన్నమాట. ఆ స్టేజ్కి తెచ్చుకోకండి. ఎవరైతే మిట్ట మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా తిరుగుతారో వాళ్ళకి ఇది ఉంటుంది. సో విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోండి, ఈ ప్రాబ్లం నుంచి కొంచెం తప్పించుకోవచ్చు. సో ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందామమ్మా. నమస్తే.